ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 26వ వచనములో, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలను. దేవుడైన యెహోవా లేవీయులతో ఏమని చెప్పాడంటే, మీకు దశమ భాగము మీరు తీసుకున్నప్పుడు దానిలో దశమ భాగము మరలా యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలనని. అదేవిధంగా ఈ కాలంలో చాలామంది సేవకులు వారి దశమ భాగమును వారి ఆత్మీయ తల్లిదండ్రులకు ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు. చాలామంది ఆ దశమ భాగంలో చాలా మట్టుకు సంఘ సంస్కరణ కార్యక్రమాలకు ప్రజలను అంటే దీనస్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి లేవనెత్తడానికి ఉపయోగించేవారు ఉన్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గ్రహించి స్వలాభం కోసం వాడడం కాదు, కానీ సేవకులు దేవునికి ఇచ్చింది చాలా నమ్మకంగా వాటిని వినియోగిస్తున్నారని జ్ఞాపకం చేసుకోవాలని విశ్వాసుల సమాజానికి ప్రభు పేరిట విన్నవించుచున్నాను. ఆమేన్.